ఇదే కరెక్ట్ స్ట్రైట్ రోడ్డు, అవన్నీ మొత్తం తిరుక్కుంటూ పోవాలి. ఇక్కడ ఇటువైపు సిగ్నల్స్ ఎక్కువ వస్తాయి, ఇటువైపు తక్కువ వస్తాయి. రైట్ పని లీడ్ చేస్తావు అన్న, లీడ్ చేస్తావు అన్న. హాయ్, గుడ్ మార్నింగ్. ఇవాళ కుక్కట్పల్లి రైనాక్ స్టోర్స్లో మార్షల్ అండ్ లీడింగ్ దాని గురించి ట్రైనింగ్ సెక్షన్ ఉంది, దానికోసం పోతున్నాం. నేను జేడి, తను కొత్త అబ్బాయి సాయి, కొత్త కాదు పాత తను. అతను నేను అతను యాక్చువల్ నాకు మెసేజ్ చేశాడు కలిసి వెళ్దామని చెప్పేసి, అట్లా ఇద్దరం స్టార్ట్ అయ్యాము. జేడి పొద్దున మంచి ఊపు మీద ఉన్నాడు. మేము వింటాం కరెక్ట్ కానీ ట్రై చేస్తున్నట్టు. ట్రైనింగ్ సెక్షన్ అలర్ట్ చేస్తున్నాం మేము, నేను జేడి మార్షలింగ్ చేస్తున్నాం ఆల్రెడీ. బట్ ఇంకా దాంట్లో ఇంకా డెప్త్గా ఇంకా సీనియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా చేయాలి ఏంది అన్నది. ఇంకా బెస్ట్ రానికి కమింగ్ రైడ్స్ ఉన్నాయి కదా, పెద్ద పెద్ద రైడ్స్ ఉన్నాయి. లదాఖ్ రైడ్ కూడా ఉన్నది కేఆర్ నుంచి, చూస్తున్నాం. కేఆర్ లదాఖ్ రైడ్కి కూడా ట్రైనింగ్ అవుతున్నాం, అది కూడా చూడాలి ఎట్లా ఉంటుందో. లదాఖ్ రైడ్కి మాకు మార్షలింగ్ అవసరం ఉంటుందా లేదా అన్నది డిపెండ్స్, ఫ్యూచర్ తెలుస్తుంది మాకు. ఇప్పుడైతే విన్నర్స్తున్నాం, బస్సులు అయితే ఫుల్గా ఉన్నాయి. రే వెనకాల వచ్చేది పిల్లగాడ్రా రే, నెమ్మదిదాలు. రీటన్నారే కానీ మనోడు ఎంత ఎక్స్పీరియన్స్ మాకు తెలియదు. జేడి అంటే తోపు, జేడి మొత్తం ఈడ గీడ అన్ని కొట్టేసిండు. వాళ్ళే స్పాన్సర్ చేస్తున్నారు అన్నీ. లక్కీ డ్రా కూడా ఉన్నది ఇవాళ, లక్కీ 3 ప్రోడక్ట్స్ వస్తాయి ఎవరికైనా డ్రాలో. లాస్ట్ టైం ఒకసారి నాకు వచ్చింది షేర్పాల్ అన్నది, షేర్పాల్ అని చెప్పేసి ఒకటి వచ్చింది. బట్ నేను మళ్ళీ వాళ్ళకే డొనేట్ చేసేసిన, నాకు యూస్ఫుల్ కాదని చెప్పేసి వాళ్ళకే ఇచ్చేసిన. ఇప్పుడైనా తనకి ఇచ్చేసిన, ఇప్పుడైనా తన ఎవరికి ఇచ్చిండో నాకు తెలియదు. రిసార్ట్ రైడ్లో వెళ్ళాం అనుకుంటారు, నైట్ స్టేకి రిసార్ట్ రైడ్కి వెళ్ళాం. ఆ రైడ్లో లక్కీ డ్రా తీస్తే నాకే వచ్చింది. అప్పుడే నాకు కాలికి దెబ్బ తగిలింది, నేను కంఫర్టబుల్గా ఉన్నా. అలా వచ్చి ఇస్తా అన్నారు, ఓకే ఓకే అనేలోపు మళ్ళీ ఏదో సంథింగ్ డీజీటీ ఏదో సంథింగ్ వచ్చింది, దాంట్లో స్పాన్సర్గా మనం ఇద్దాం అనుకుంటున్నా అన్న అని ప్రణీత్ అన్న అన్నాడు. ఓకే రైట్ అన్న ఇచ్చేసా అని చెప్పేశాను. జేడి ఆగట్లే అసలు. మస్తు కొడుతుంది. మామూలు జాకెట్ వేసుకొని వచ్చిన, రైడింగ్ జాకెట్ వేసుకు రాలేదు. నాట్ మ్యాండేటరీ అన్నాడు. సరే ఇప్పుడు జాకెట్తోనే తోలుతాం కదా, సరే నార్మల్ జాకెట్ వేసుకొని వచ్చేసిన. గ్లౌజెస్ అయితే తెచ్చుకున్నా, వింటర్ గ్లౌజెస్ బెటర్. నాకు చేతులకి ఏ గాలి తగలట్లేదు, అండ్ కంఫర్ట్ టు డ్రైవ్. ఈ వాయిస్ ఎలా వస్తుందో నాకు తెలియదు, మళ్ళీ ట్రై చేస్తున్నా. యాక్చువల్గా మైక్ అడాప్టర్ ముందర ఉంటుంటే గాలికి అది మిస్ అయ్యి ఈ మైక్కి రికార్డ్ కావట్లేదు అని డౌట్తో ఉండేది ఇన్ని రోజులు. ఇప్పుడు సైడ్ పెట్టాను, స్టిక్ చేద్దాం అనుకున్నా, బట్ అట్లా పెట్టాను టెంపరీగా.
చూద్దాం ఎట్లా ఉంటుంది అసలు అన్నది కూడా చూడాలని చూస్తున్నాను. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వకపోవటం వల్ల చాలా మంది మైనస్ అవుతుంది. ముందు వాయిస్ ఓవర్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే దాని తర్వాత థంబ్నెయిల్స్ ట్రై చేయడం. థంబ్నెయిల్స్ మామూలుగా బయట కూడా మనకి వేరే వాళ్ళు చేసిస్తా అన్నారు. మనం ఎందుకంటే ఆఫీస్ వర్క్లో బిజీ ఉంటాం కాబట్టి మనకి అది కుదరని పని. వాయిస్ ఓవర్ కూడా అంతా నేను పర్సనల్గా కూడా ఇవ్వచ్చు, బట్ ఇవ్వలేకపోతున్నా అంటే నాకు టైం దొరకట్లేదు. వచ్చాడయ్యా యాక్టివ్గా వేసుకొని మధ్యలో దూరుతున్నాడు. అందుకన నేను వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. అందులో ఒకటి నాకు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే దానికి సంబంధించిన ప్రాపర్గా కనెక్ట్ కావట్లేదు. మిగతా వాళ్ళు మరి ఎంత మా యూట్యూబర్ని పట్టుకోవాలి, కమ్మ యూట్యూబర్ని. మధ్యలో గ్లిచ్ వస్తుంది, కిచ్ అని వస్తుంది. అది ఎందుకు వస్తుందా, మా అడాప్టర్ వల్ల ఏందా అన్నది నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. ఒకసారి చెక్ చేయాలి. మామూలుగా ప్రేమన్న ఒకసారి ట్రై చేశాడు. ప్రేమన్న చేసినప్పుడు ఓకే మంచిగా ఉంది, స్టాండర్డ్గా ఉన్నప్పుడు మైక్ ఓకే రికార్డ్ అవుతుంది. ఎప్పుడైతే రన్నింగ్లో ఉన్నప్పుడు ఆ వాయిస్ గాలికో ఏమో డిస్టర్బెన్స్కి అయితే అది వేరే బుస్ అని సౌండ్ వస్తుంది, అది కంటిన్యూస్గా వస్తుంది. బట్ అట్లా కాదు, గ్లిచ్ అని మధ్యలో డిస్టర్బెన్స్ కదిలిస్తూ వస్తుంది కదా, లూజ్ కనెక్షన్ ఉంటూ వస్తుంది కదా, అట్లా వస్తుంది. మేబీ ఆ ఎయిర్ తగిలి దానికి డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పేసి నా డౌట్. పొద్దునే కాబట్టి ఎటన్నా వెళ్ళొచ్చు. స్లో చేయండి, స్లో తొందరగా. అలా వెళ్తున్నాము. డాడీ మ్యాగ్డా గల్ఫా వేయించిండు, దుమ్ము లేపుతున్నాడు దాంతో. నైట్ టైం ఎందుకు రిస్క్ అన్నది అట్లా. హాయ్, ఆల్మోస్ట్ వచ్చేసాము. రేనక్స్టోర్కి దగ్గరకు వచ్చాము. జేడు ఏదో కొత్త రూట్లో తీసుకెళ్ళాను. యాక్చువల్గా పైనుంచి నేను డైరెక్ట్గా మన పక్క రూట్కి వెళ్ళిపోయాడు మనవాడు. సర్వీస్ రోడ్ నన్ను తీసుకొచ్చాడు. ఇప్పుడు ఉంటారా ఆడ చూడాలి. ఎనీ టైం ఆటగాడు. సుధీర్ అమ్మ నమస్తే అన్న.
క్వాలిటీ వాళ్ళు అన్నీ మంచిగా వస్తాయి అబ్బా. అది ఎవరైతే చీకటి కాదో వాళ్ళది కొంచెం డిఫరెన్స్ రావచ్చు. వీడేంది ఓనా బాబు దొరుకుతాడు. నెక్స్ట్ నేను జల్దీ రండి గురు. మీరేంది మీరు తప్పిపోయారండి. కుదేరు ఏంటి 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 డిస్టెన్స్ మీకన్నా కొత్తగా వచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్ తోటి మంచిగా తోలుతుండు ఉండాల. బయట అవును ఆయన గ్యాప్ ఇచ్చింది. సిగ్నల్ తీయట్లే, నువ్వు వేరే ఆలోచిస్తున్నావు. ఎక్కడిస్తున్నావు, ఎవరికి ఇస్తున్నావు? రేంజ్ రావాలి. జై लाइन में मार्केट जाता है.
ఎంత దూరం కాలేదా ఎటు తిప్పాలో అర్థం కావట్లేదు. నిన్న తగలబడ్డ ఆఫీస్ ఎక్కడ ఉందా? ఏమన్నా ఎందుకు అంత స్పీడ్ పోతుంది? గోడకి వస్తుంది ఆ బండి. చెప్పు చెప్పు, ఏంటి? నేనేం కాదు. లేటెస్ట్ వచ్చాను కదా, వాయిస్ ట్రాన్స్లేషన్ తక్కువ ఇచ్చినట్టు. మైక్ ఎక్కడ పెట్టుకున్నావు? మైక్ నోటి దగ్గర పెట్టుకో.
ఎందుకంటే చెప్పనా లాస్ట్ టైం ములుగు రైడ్లో నేను చూసాను కదా, మనోడు చాలా 3 బండ్లు 4 బండ్ల డిస్టెన్స్ గ్యాప్ ఇచ్చుకుంటూ తోలాడు. చాలా సార్లు నేను దగ్గరికి ఈక్వల్గా నడపన్నా, అంటే మనోడికి ఆ డిస్టెన్స్లో బ్రేక్ వేయాలన్నది భయం ఉంటే దానివల్ల డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే మనోడికి ఆ ఆర్టీఆర్ 2 బ్రేక్స్ వేసినప్పుడు అది మిస్ మ్యాచ్ అవుతుంది. అది బ్రేక్ ముందు వీళ్ళు వెనక వీళ్ళు పాపప్ అవుతుంది. యాక్చువల్ ఆర్టీఆర్ 200 మనోడు దానివల్ల భయపడుతున్నట్టు. ఎట్లా వెళ్తా అట్లా సుధీర్. అయితే మనోడు ఇంకోటి అడిగింది చూసావా, ఇంకో పాయింట్ ఏది మధ్యలో నుంచి ఇట్లా ట్రై చేశారు, అటు పోయారు ఇటు పోయారు అన్నది చూసా. అయితే మన టాటా రైడ్లో ఒక నెక్స్పల్స్ అతను కొద్ది ర్యాష్గా డ్రైవింగ్ చేశాడు. అదైతే నేను చూశాను, నేను ప్రణీతనకు కూడా చెప్పాను. ఆ రోజు నేను లైన్లోనే ఉన్నాను. చారీ కాదు ఇంకో ఆయన. లేదు చారీ కాదు లేదు చారీ కాదు. ఓకే బయట వాళ్ళు పారదు. ఆదిత్య రెడ్డి అవునవును ఆదిత్య అన్న కూడా. నేను యాక్చువల్గా ములుగు రైడ్లో అన్నకు ప్రణీత్ అన్నకైతే నేను చాలాసార్లు చెప్పిన, అందరు దగ్గర నడుపుతారు అన్న, ఎప్పుడైనా ఒక్కడు మిస్టేక్ చేస్తే 3-4 బైకులు కింద పడతాయని చెప్పిన. అది ఫుల్ ఎంత దగ్గర నడిపారంటే